Subscribe to Color Frames. భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య చివరి టెస్ట్ జనవరి 3 నుంచి కేప్ టౌన్ వేదికగా జరగనుంది. తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. సెంచురియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే చాపు చుట్టేసింది. 5 రోజుల పాటు జరగాల్సిన టెస్ట్ కేవలం 3 రోజుల్లోనే ముగిసింది. దీంతో 2 టెస్టుల సిరీస్ లో టీమిండియా 0-1తో వెనుకబడింది. అయితే సిరీస్ నిలుపుకోవాలంటే జనవరి 3వ తేదీ నుంచి జరిగే రెండో టెస్టులో గెలవాల్సి ఉంది. గెలిచిన సిరీస్ సమం అవుతుంది. దీంతో రెండో టెస్టుపై ఇరు జట్లు ఇదిలా ఉండగా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా గాయం కారణంగా జట్టును వీడాడు. అతని స్థానంలో డీన్ ఎల్గర్గ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కాగా జనవరి 3 నుంచి 7 వరకు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడతాయి. తొలుత ఈ టెస్ట్ సిరీస్ కు ప్రకటించిన జట్టులో మహమ్మద్ షమీకి స్థానం దక్కింది. అయితే గాయంతో బాధపడుతున్న షమీ పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 27 ఏళ్ల అవేష్ ఖాన్ ను రెండో టెస్టుకు ఎంపిక చేసింది. ఈ టెస్టుకు ముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో అవేష్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో టీమిండియా సెలెక్టర్లు అవేష్ ఖాన్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించారు. ఇక రెండో టెస్టుకు ముందు భారత మాజీ ప్లేయర్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా భారత జట్టుకు కీలక సూచనలు చేశాడు. రెండో టెస్టు తుది జట్టులో అశ్విన్ స్థానంలో జడేజాను తీసుకోవాలని సూచించాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్ ను టీంలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు గవాస్కర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.